మీలో ఎవరైనా ఈ ట్యాంక్ బండ్ లేదా హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చారా? హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అయితే అంతా చూసి ఉంటారు, కానీ వీటికి పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? తెలిసి కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఇప్పుడు వీడియో చూసి తెలుసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. హైదరాబాద్ సిరీస్ లో భాగంగా ఇవాళ మనం ట్యాంక్ బండ్ అన్న హుస్సేన్ సాగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మనమైతే హుస్సేన్ సాగర్కి రీచ్ అయిపోయాం. వీళ్ళు చాలా మంది ఈ ప్లేస్ వచ్చి విజిట్ చేసింటారు, కానీ ఈ ప్లేస్ హుస్సేన్ సాగర్ అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఏందో వచ్చినావా, చూసినావా, కొన్ని ఫొటోస్ తీసుకున్నావా, స్టోరీ పెట్టుకున్నావా, అయిపోయింది. ఇంకా పేర్లతో మాకేం పని అంటారా? పైగా మాకు అంత ఇంట్రెస్ట్ ఓపిక రెండూ లేవంటారా? కానీ అదేందో మూవీస్ రీల్స్ చూడడానికి అయితే భలే ఇంట్రెస్ట్ ఉంటుంది, టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది. అందుకే నేను మామూలుగా చెప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి ప్లేస్ చూపిస్తూ చెప్తున్నా, మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుందని. అసలు దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న కట్టడాన్ని 1962లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా నిమిత్తం కట్టించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ హుస్సేన్ సాగర్ చార్మినార్ కంటే ముందు నాటిది. దీని తర్వాత చార్మినార్ ను నిర్మించడం జరిగింది. ఈ హుస్సేన్ సాగర్ ను మంచినీటి సరఫరా కోసం కులీ కుతుబ్ షా నిర్మించారు. అలాంటప్పుడు ఆయన పేరే పెట్టాలి కదా. ఇంకో పేరు ఎందుకు వచ్చిందంటే, కులీ కుతుబ్ షా అనారోగ్యం పాలైనప్పుడు ఆయన దగ్గరకు ఒక వైద్యుడు వచ్చాడు. ఆయన్ను అనారోగ్యం నుంచి కోలుకునేలా చేశాడు కాబట్టి ఆయన గౌరవించి ఆయన జ్ఞాపకార్థంగా ఈయన దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు. ఆ వైద్యుని పేరు వచ్చేసి హుస్సేన్ షా. ఇంకా అలాగే మీరు హుస్సేన్ సాగర్ ఆపోజిట్ లో చూస్తే ఇక్కడ మీకు తెలంగాణ సచివాలయం కూడా ఉంటుంది. దీని తెలంగాణ సచివాలయం అంటారంట. ఇంకా దీని పేరు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. అలాగే మీకు ఈ దీపం కూడా కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే నేను పెద్ద ఎర్రని చేసిండు మా వాడు. కింద కనిపిస్తుంది కదా. మనం అయితే ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. నేను చూసి టెంపుల్ అనుకున్నా, కానీ అది చూస్తే ఈ రోడ్ రిఫ్లెక్టే అద్దంలో పడుతుంది. అదొక గ్లాస్ లాంటిది, అందుకే నైట్ టైం అంతా బాగుండడంతో ఈ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఈ రోడ్డు ఇవన్నీ లైటింగ్ రిఫ్లెక్ట్ అయ్యి అద్దంలో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా ఇలాగే మోసపోతారు. మీరు మోసపోయారు లేదా కామెంట్ చేయండి. ఇంకా మనం అలాగే కొద్ది ముందుకు వస్తే ఇక్కడ చాలా తినడానికి అయితే ఫుడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అంట. ట్రై చేద్దాం అన్నారు, కానీ నేను ముంబైలో ఛాన్స్ సార్లు తిన్నా అన్నా కాబట్టి నాకైతే ఇంట్రెస్ట్ లేదు అన్న. మా వాళ్ళకి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇప్పుడు రూమ్ లో పీకల్లాగా తినొచ్చాం కాబట్టి. ఇంకా మనం ఇప్పుడు చూస్తే హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగేటప్పుడు కట్టేసి ఉన్నాయి కదా, బాగా చెరువు అంతా కానరాడానికి. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదంట. చెరువు గట్టు మీద
మార్గంలో పూర్వం చెరువు కనిపించకుండా ఎత్తైన ప్రహరీ గోడలు ఉండేవంట. కానీ 1946లో అంటే ఈ నీరు మనం తాగడానికి ఉపయోగించట్లేదు, ఒకప్పుడు ఉపయోగించారు కాబట్టి అప్పట్లో 1946లో హైదరాబాద్కు చెందిన దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్ ఆ ఎత్తైన గోడలను కూల్చేసి వాటి స్థానంలో ఇనుప ప్రకారాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ప్రజలు అక్కడ వాటి చుట్టూ నడుస్తూ అదే వాకింగ్ లాంటివి చేస్తూ అక్కడ నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఆ చెరువు దృశ్యాన్ని ఆస్వాదించే వాళ్ళంట. ఇంకా అలా మేము కొద్దిసేపు ఆస్వాదించి చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాము. ఈ అద్దంలోనే మనం మోసపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్ గా. మా వాడు ఇంకా దీంతో మనవాడిని ఎత్తుక్కుంటాడు. ఇంకా అంతా తిరిగి అలసిపోయాం కదా, ఏమన్నా తిందాం పరంటే నేను అడగగానే తిందాం పన్నాడు. నాకైతే పెద్ద షాక్ అయింది. తీరా ఏడుకొచ్చి చూసి వచ్చి కోపంది నాటి తీపిచ్చాడు. అయితే ఇటు వెంటనే ఒప్పుకున్నప్పుడు మనకు అర్థం అయినా అలాగే మనకి ఇక్కడ కీ చైన్స్ వుడ్స్ మీద అదే వుడ్ ప్లేట్ మీద మన నేమ్స్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇంకా అది మామూలు కీ చైన్ అయితే చార్మినార్ అండి, అది వచ్చేసి 50 రూపీస్ అంట. పైన ఉన్నాయి కదా తోరు డెడ్ పుల్ రకరకాలుగా, అది వచ్చేసి ఒకటి 170 రూపీస్ అంట. ఇంకా దెబ్బకి మావాడు వద్దని బైక్ ఎక్కి కూర్చొని పాము పాడిండు. ఎవరో తీసుకోవాలన్నా కీ చైన్ తీసుకోండి వచ్చా అంటే 270 రూపాయలకి కీ చైన్ కదా, కీ సెట్ వచ్చాది, లాక్ మొత్తం వచ్చాది, అది తీసుకోవచ్చు, ఊరికి ఎందుకు పడిపోతాడు. ఏంటో అప్పుడే అయిపోయింది వెళ్ళిపోదాం అంటే ఇంకా నడుచుకుంటూ తిరగలేం రా, ఇంకా చాలా ఉంది, ఇట్లా బైక్ లో వెళ్దాం రా అని బైక్ లో వెళ్తున్నాం. ఇటు సైడ్ పైన ఇంకా దండిగా ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతున్నాం మేమైతే. అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ భారీగా ఉన్నాయి. ఊరికి ఎక్కడికైనా మాక్సిమం ఇటుకు వచ్చారో ఏందో. ఇంకా అదే మనం గణేష్ నిమజ్జనం టైంలో వస్తే ఇక్కడ మామూలుగా ఉండదు. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ లో ఉన్న వినాయక విగ్రహాలన్నీ ఇక్కడే నిమజ్జనం చేస్తారు కదా, భలే ఉంటుంది. అయితే మంచి వచ్చి పొయ్యికి ఉండదంట, అంత స్పేస్ కూడా ఉండదు. ఇంకా అలాగే మనం డే టైమ్ లో వచ్చింటే హుస్సేన్ సాగర్ లో బోటింగ్ ఉంది. ఆ బోటింగ్ లో మనం బుద్ధుని దగ్గరకు కూడా వెళ్ళిండొచ్చు. ఇంకా ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం వచ్చేసి 17.5 మీటర్స్ ఎత్తు ఉంటుంది. అలాగే దీన్ని ఒకే రాయితో చెక్కబడింది. అంటే 2-3 రాయలు ఏమి ఉపయోగించాలి, సింగిల్ రాయి అప్ టు బాటం. అలాగే దీని వెయిట్ వచ్చేసి 350 టన్స్. ఈ బుద్ధుని విగ్రహాన్ని గణపతి స్థపతి వంశీకులు నేపథ్యంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు కష్టపడి ఈ శిల్పాన్ని చెక్కారంట. ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా వచ్చిండొచ్చు, గణపతి స్థపతి అంటే పూర్వం శిల్పాలు చెక్కే వాళ్ళని స్థపతులు అనేవారంట. ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఈ బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడే నిలబెట్టి ఏం చెక్కలేదు, రాయి తెచ్చి ఇక్కడికి ఏం చెక్కలేదు. దీన్ని వేరే ప్రాంతంలో దాదాపు 60 కిలోమీటర్ల దూరం నుండి 192 చక్రాల బండి పై నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పట్లోనే ఇంత దూరం నుంచి ఇంత భారీ విగ్రహాన్ని 192 చక్రాలు అంటే మామూలుగా ఉండదు కదా. అసలు ఎలా తెచ్చారో ఏమో కానీ అస్సలు అర్థం కావట్లా. ఈ అతి భారీ బుద్ధుని విగ్రహాన్ని అక్కడ నుంచి ఇక్కడికైతే బాగానే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ స్థాపన చేసే సమయంలో కొద్దిగా ప్రమాదం అయితే జరిగింది. దీనివల్ల ఆ విగ్రహం నీటిలో మునిగిపోయి ఆ విగ్రహంతో పాటు కొంతమంది శ్రామికులు కూడా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారంట. అప్పుడు అలా ఆ విషాదం జరగడంతో కొద్ది రోజులు ఆ విగ్రహాన్ని పట్టించుకోవట్లేదు. కానీ మళ్ళీ డిసెంబర్ 1992లో ఈ విగ్రహాన్ని వెలికి తీసి మళ్ళీ దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. హైదరాబాద్ రాష్ట్ర చిహ్నంగా చార్మినార్ తో పాటు పలు సందర్భాల్లో ఈ బుద్ధుని విగ్రహాన్ని కూడా ఉపయోగిస్తారని ఉంది. ఇంకా అలాగే మనం ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగేటప్పుడు మనకు ఇంకో అద్భుతమైన దృశ్యం అయితే కనబడుతుంది. అది ఏంటంటే ఒక ప్యాంజర్ అంటే షిప్ లాంటిది ఆర్మీ వాళ్ళు వాడతారు కదా, ట్యాంకరు, యుద్ధ ట్యాంకరు. మామూలుగా వాయిసీడ్ ఆడే వాళ్ళు అయితే దాన్ని ప్యాంజర్ అంటారు. పబ్జీలో అయితే ప్లేయర్ గాని కలిసినప్పుడు జోన్ బయట కలిస్తే అది ప్యాంజర్ లాంటిది వస్తుంది, అది తెలుసు. ట్యాంక్ చూస్తేనే మనలో చాలా మందికి వచ్చేది పబ్జీ ఆడే వాళ్ళకి అదేని, వాయిసీటీ ఆడే వాళ్ళకు ప్యాంజర్ అని. కానీ దీని అనుకున్న అసలు స్టోరీ ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి. ఇది వచ్చేసి 1965లో భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యానికి పట్టుబడిన M47 పఠాన్ ట్యాంక్. ఆ యుద్ధ విజయం చిహ్నంగా ట్యాంక్ బండి మీద ప్రజలు చూడడానికి లోటారీ పార్క్ ప్రవేశ మార్గంలో ఉంచారు. ట్యాంక్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పావు కానీ ఫస్ట్ ట్యాంక్ చూపిపోయా అంటారా? ఆవేశపడగానే వీడియోలో ట్యాంక్ కూడా ఉంది చూడండి. ఆవేశపడితే చరిత్రను తిరిగి రాయలేం. అలా బైక్ వేసుకొని మనం హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతుంటే మాకైతే ఎన్న కనిపించిండు. పెన్సిల్ స్కెచ్ మామూలుగా వేయట్లేదు. ఒకటి వచ్చేసి 250 అంట. అయితే ఈయన వేసే ఫాస్ట్ చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తాడో.
ఇందాక మనం మాట్లాడుకున్న పెద్ద ట్యాంకర్ అయితే ఇది. ఇంతటితో మన హుస్సేన్ సాగర్ వీడియో కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.